వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పవన్ తమ్ముడిపై కేటీఆర్ సైలెంట్, మోడీ భయంతోనేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ గురించే ఈ రోజు మనం అనాలిసిస్ లో భాగంగా డిస్కషన్ చేయబోతా ఉన్నాం. మనం చూసినట్లయితే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వైరల్ అవుతున్నాయి. తెలంగాణ సమాజంలో చాలా సీరియస్గా డిస్కషన్కి అయితే కారణమవుతా ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఏదైతే ఇటీవలే కోనసీమ పర్యటన చేశారు ఆయన. మొన్న మొంతా తుఫాను దెబ్బకు కోనసీమలో నిజంగా కొబ్బరి రైతులు చాలా ఎఫెక్ట్ అయ్యారు. అంతేకాదు ఆ వర్షాల కారణంగా అంతకుముందు ప్రతికూల పరిస్థితుల కారణంగా కొబ్బరి పంట అక్కడ చిన్నాభిన్నం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని రైతులు పవన్ కళ్యాణ్ కన్వే చేసే ప్రయత్నం చేశారు. ఆయన అక్కడ మాట్లాడుతూ కోనసీమ అంటేనే, గోదావరి అంటేనే కొబ్బరి తోటలకు కేర్ ఆఫ్ అడ్రస్, పచ్చదనం ఉంటుంది, ఎప్పుడు కూడా పచ్చదనంతో అలరాలుతూ ఉంటుంది. అలాంటి కోనసీమ ఈరోజు పూర్తి స్థాయిలో దిష్టి తగిలింది. ఈ పచ్చదనానికి తెలంగాణ ఉద్యమం కూడా అందుకే వచ్చింది. తెలంగాణ నేతలు దిష్టి తగిలింది, వాళ్ళ కళ్ళు పడ్డాయి కోనసీమ మీద అన్నట్టుగా ఆయన కొంత సెటైరిక్గా మాట్లాడారు. కానీ చాలా ఫ్లోలో మాట్లాడారు. ఆయన ఇంటెన్షనల్గా మాట్లాడినట్టు మాట్లాడలేదు. కానీ దీన్ని చాలా సీరియస్గా ఈరోజు అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ నేతలు కానీ వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఈ అంశం మీద జగదీష్ రెడ్డి మాట్లాడారు, మాజీ మంత్రి. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. తర్వాత ఆయన క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎక్కడా కూడా మాట్లాడలేదు. రీసెంట్గా చూస్తే కవిత ఒక్కరే ఈ అంశం మీద మాట్లాడారు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎక్కడ తాము బీఆర్ఎస్ కంటే రేస్లో వెనకపడతామో అన్నట్టుగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా మాట్లాడుతూ ఉన్నారు. ఒక కోమటిరెడ్డి అయితే పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడనేమో, ఆయన అసలు తెలంగాణలో అడుగుపెట్టనేమో అంటూ మాట్లాడారు. ఓ బల్మూరు వెంకట్ ఇంకా దారుణంగా మాట్లాడారు. అంతేకాదు ఒక పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా చాలా దారుణంగా మాట్లాడారు. నేను ఆల్రెడీ ఈ అంశం మీద వీడియోలో మాట్లాడాను కొన్ని అంశాలు. గతంలో తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తుల్ని, ఆంధ్ర పొలిటీషియన్స్ని, అదేవిధంగా ఆంధ్ర సమాజాన్ని, సెటిలర్స్ అనే పేరుతో చాలా దారుణంగా కించపరిచింది తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజంలో అందరూ కాదు, ఆ పిడికడ మందే. కేసీఆర్ అండ్ టీం అయితే చాలా దారుణంగా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఈరోజు ఆ డైలాగులన్నీ ఇక్కడ ప్లే చేస్తే ఒక 1 అవర్ పడుతుంది, కీలకమైన డైలాగులు ప్లే చేసిన. అంత దారుణంగా ఆఖరికి ఆంధ్ర వాళ్ళ బట్టల్ని, ఆంధ్ర వాళ్ళ కర్రీల్ని, ఆంధ్ర వాళ్ళ భోజనాన్ని, ఆంధ్ర వాళ్ళ బిర్యానీని అన్నింటినీ కూడా కేసీఆర్ అనుకో అవమానించే ప్రయత్నం చేశారు. మీరు కావాలంటే కూరలు అమ్ముకుంటూ ఇక్కడ బతకొచ్చు అంటూ పాటలు పాడారు. చాలా చాలా ఏహకరమైన భాష కూడా మాట్లాడారు. కొంతమంది పాటలు కట్టి, కొంతమంది అనేక రకాలుగా ఒక ద్రోహులుగా, ఒక దూర్తులుగా, లేక ఒక మూర్ఖులుగా, లేకపోతే ఒక తెలంగాణ సమాజాన్ని దోచేసిన వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆంధ్ర సంస్కృతిని కూడా హేళన చేశారు. అయినా సరే రాక్షసులు అన్నారు, శూర్పణఖలు అన్నారు, సైతాన్లు అన్నారు. ఇన్నన్నా కూడా తెలంగాణ సమాజం కేసీఆర్నో, తెలంగాణ సమాజాన్నో, మిగతా పార్టీ నేతలను ఎవరు కూడా సీమాంధ్ర నేతలు తిట్ల. తెలంగాణ బిల్లును వ్యతిరేకించారు, రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నారు. కానీ ఇంకా ఎంతోమంది పిల్లలు చనిపోతూ ఉంటే సీమాంధ్ర, సమైక్యాంధ్ర అన్న వాళ్ళు కూడా తమ మనసు మార్చుకొని తెలంగాణ బిల్లుకు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది సీమాంధ్ర నేతలు. మరి అవన్నీ చాలా దారుణమైన తిట్లు, చాలా ఏహమైన తిట్లు ఉన్నాయి. వాటిల్లో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళని కించపరిచిన సందర్భం ఉంది. సరే, అవన్నీ కూడా గతం కాబట్టి ఇప్పుడు మర్చిపోయారు. సో పవన్ కళ్యాణ్ ఏదో ఫ్లోలో ఒక డైలాగ్ అంటే దాన్నే పట్టుకున్నారు. గతంలో తెలంగాణ వచ్చినప్పుడు నేను 15 రోజులు భోజనం చేయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆ అంశాన్ని కూడా దీనికి జత చేసి ఆయన సినిమాలను ఆడనేమో, ఆయన తెలంగాణలో అడుగు పెట్టనేమో, ఇంకోటి చేయమంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే బీజేపీ మాత్రం ఇక్కడ ఆయన ఫోల్డ్లో ఉంది కాబట్టి, ఎందుకంటే ఎన్డీఏలో ఆయన భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఈరోజు బీజేపీ నేతలు ఎక్కడా కూడా ఆయన టార్గెట్ చేయకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు. బీజేపీలో ఒకరు కూడా పవన్ కళ్యాణ్ అంశం మీద మాత్రం మాట్లాడలేదు. కాంగ్రెస్ మాత్రం ఏదో ఒక రకంగా తెలంగాణ సెంటిమెంట్ మరోసారి కేసీఆర్ లాంటి వాళ్ళ చేతిలోంచి తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో అందరినీ ఆకర్షిస్తున్న ఒక అంశం ఏంటంటే కేటీఆర్ లాంటి వాళ్ళు ఇంతవరకు కూడా ఎక్కడా ఈ అంశం మీద మాట్లాడాల. ఆంధ్ర మీడియా అని చెప్పేసి కేసీఆర్ గురించి ఎక్కడైనా చిన్న నెగిటివ్ వార్త ఇస్తేనే చాలా వైల్డ్గా కేటీఆర్ రియాక్ట్ అవుతారు సోషల్ మీడియా వేదికగా. అంతేకాదు హరీష్ రావు లాంటి వాళ్ళు ముందు ఉంటారు ఈ విషయంలో అగ్రెసివ్గా దీన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి. ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు తాము పూర్తిగా చిత్తుగా ఓడిపోయి అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 0కు పరిమితమైన ఇప్పటికీ కూడా తెలంగాణ సీమాంధ్ర మధ్య ఏ అంశం వచ్చినా కాలు దూతూ ఉంటారు హరీష్ రావు అండ్ కేటీఆర్. ఇప్పటికీ తెలంగాణ సీమాంధ్ర మధ్య ఇష్యూల్ని రెచ్చగొట్టి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం బతుకుతూ ఉంది. 2 రాష్ట్రాల ప్రజలు చాలా సంయమనంతో ఉన్నారు, చాలా సహృద్భావ వాతావరణం ఉంది అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు కారణంగా. అయినా వీళ్ళు ఆ తెలంగాణ సెంటిమెంట్ని తమకు అవకాశం వచ్చినప్పుడల్లా ఫ్లేర్ చేసే ప్రయత్నం చేస్తారు. సో కేటీఆర్ మాత్రం కవిత స్పందించారు, తన సొంత చెల్లె కేటీఆర్ చెల్లి స్పందించారు, పవన్ కళ్యాణ్ టార్గెట్ కూడా చేశారు. కానీ కేటీఆర్ ఎక్కడా కూడా ఈ అంశం మీద మాట్లాడలేదు. ఇదే అంశం చాలా సీరియస్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని అయితే తలపిస్తోంది. ఎందుకు కేటీఆర్ ఈ అంశం మీద నోరు విప్పట్లేదు అనేది.
గతంలో చూస్తే ఆయన పవన్ కళ్యాణ్తో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. కేసీఆర్ అండ్ టీం కూడా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు అంశం దగ్గర నుంచి చాలా అంశాల్లో వ్యతిరేకించినప్పుడు అటు పవన్ కళ్యాణ్తో కలిసి అటు గవర్నర్ నరసింహన్ రాజ్భవన్ కేంద్రంగా ఐటీ లాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ప్రగతి భవన్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ చేసిన తెలంగాణ ఉద్యమం చాలా మందికి స్ఫూర్తి అంటూ కూడా ఆయన ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వకీల్ సాబ్ కానీ అదేవిధంగా భీమ్లా నాయక్ మూవీస్కి కానీ ఇలాంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా కేటీఆర్ చీఫ్ గెస్ట్గా మంత్రి హోదాలో ఆ రోజు అటెండ్ కావడం జరిగింది. అటెండ్ అయ్యి పవన్ కళ్యాణ్ నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, అదేవిధంగా ఆయన ఒక క్లాసికల్ కల్ట్ హీరో అని చెప్పేసి ఆయన ఆకాశానికి ఎత్తేశారు. అలా చాలా ఒక సానుకూల వాతావరణం ఉండింది వాళ్ళ మధ్య. సో అలా మంచి బాండింగ్ కూడా ఉండింది. అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో తొందరపడి ఎప్పుడు కూడా ఏం మాట్లాడలేదు వాళ్ళు గతంలో. అయితే తర్వాత ఇటీవల కాలంలో అయితే సోషల్ మీడియా వేదికగా కేటీఆర్కి చెందిన సోషల్ మీడియా ఏదైతే ఏపీకి సంబంధించి ఏదైనా విమర్శ చేయాల్సి వచ్చినప్పుడు ఇంకొకప్పుడు పవన్ కళ్యాణ్ అయితే టార్గెట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి. అది ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది, ఎందుకు మాట్లాడలేదంటే మోడీ అంటే ఉన్న భయం. ఈరోజు తమ పార్టీ ఉన్న పరిస్థితుల్లో మోడీ శరణ వేడుతూ ఉన్నారు కేటీఆర్ అండ్ కేసీఆర్. వీలైతే పొత్తు లేకపోతే విలీనం అనే ప్రతిపాదనలు తీసుకొచ్చారని సీఎం రమేష్ లాంటి వాళ్ళే బ్రేకింగ్ వేసిన పరిస్థితి ఉంది. ఒక 3 నెలల క్రితం మనకు తెలిసిందే. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున కేసీఆర్ లాంటి వాళ్ళు ఫామ్ హౌస్ దాటి బయటికి రారు. అసలు ఆయన ఎగ్జిస్టెన్స్ ఏంటనేది ఒక పెద్ద క్వశ్చన్. అదేవిధంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎంత ఫైట్ చేస్తున్నా ఆ ట్విట్టర్ దాటి ఆయన బయటికి రాడే విమర్శలు ఉన్నాయి. హరీష్ రావు పాపం తను ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. కవిత లాంటి వాళ్ళు పెట్టిన చిచ్చు ఇప్పట్లో చల్లారేలాగా కనిపించట్లేదు ఆ పార్టీలో. అందుకే అసలు బాబు బయటికి రాకుంటే ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అన్న చర్చ ఇంటర్నల్గా చాలా సీరియస్గా నడుస్తూ వస్తుంది. ఇలాంటి సమయంలో ఇక జూబ్లీ హిల్స్ లాంటి ఒక ఉప ఎన్నిక ఓటంతో కేటీఆర్ స్టామినా ఏంటనేది అందరికీ అర్థమైంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున కేటీఆర్ అనవసరంగా పవన్ కళ్యాణ్తో పూర్తి స్థాయిలో గొడవలు పెట్టుకోవాలనుకోవట్లా. ఎందుకంటే ఈరోజు ఆయన అటు ఒకవైపు లోకేష్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు, అటు చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీతో ఎలాగైనా తమకి అటు మోడీతోని అదేవిధంగా ఇటు అమిత్ షాతోని లైజనింగ్ ఏర్పాటు చేయాలి, తమ పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడుకునేందుకు అన్న విధంగా వాళ్ళు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు, రాయబారం నడిపిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి ఇక్కడ ఒక టూల్గా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మోడీకి మధ్య అంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి. అందుకే ఈరోజు తొందరపడి పవన్ కళ్యాణ్ మీద కమెంట్ చేస్తే సో అది తమకు బౌన్స్ బ్యాక్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నట్టున్నారు. జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడినా దాన్ని చాలా ఇమీడియట్గా ఆ పార్టీ అందుకే ఖండించే ప్రయత్నం చేసిందని మనం అనుకోవచ్చు. సో మొత్తానికి మోడీ మీద ఉన్న భయమే కేటీఆర్ లాంటి వాళ్ళని ఈ అంశంలో స్పందించకుండా హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు.